స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుని ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక చక్కటి లేఖన భాగమును మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఆ లేఖన భాగమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించుట, లేక ప్రార్థించుట, కీర్తనలు పాడుట, దేవుని నామమును మహింపరచుట, ఇవన్నీ కూడా దేవునికి చాలా ప్రీతికరమైనంట. ఎద్దు కంటేను, డెక్కలు గల కోడి కంటే కూడా, ఈ అర్పణల కంటే కూడా దేవుని స్తుతించుట, ప్రార్థించుట, కీర్తించుట, కొనియాడుట, పరిచర్య చేయటే దేవునికి ప్రీతికరమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేయనని వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రములు కలుగునుగాక. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా, యోగ్యముగా ఉన్నప్పుడు మన శత్రువులు భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఫ్రెండ్స్, శత్రువులందరిని కూడా మిత్రులుగా మార్చివేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 159వ వచనంలో దేవుని యొక్క ఉపదేశమే, నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరమని భక్తుడు అంటున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రీతికరముగా ఎంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు, దేవా నీ వాక్యము నాకు దొరకగా అది నాకు క్రొవ్వు మెదడు వలె నాకుండేనంటూ ఉన్నాడు. రాత్రి నా మంచం మీద నీ వాక్యం నేను ధ్యానించినప్పుడు అది క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నా ప్రాణమునకు కలుగుచున్నదని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంత ప్రీతిగా ఎంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈలాగున దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దైవ సంబంధమైన కార్యాలు, నిజముగా మనం దేవుని బిడ్డలమైతే, విశ్వాసులమైతే, ప్రార్థనాపరులమైతే, పరిశుద్ధాత్మ పరిపాలనలో ఉన్నవారమైతే దైవ కార్యములన్నిటిని కూడా ప్రీతికరముగా చేస్తాం. అట్టి వాటన్నిటిని కూడా సంతోషముతో, ఆశతో, పరిపూర్ణ విశ్వాసంతో కొనసాగిస్తాం. అట్టి వారికి దేవుడు వారి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడంట. అట్టి వారి ఉపవాస ప్రార్థన కూడా దేవునికి ప్రీతికరంగా ఉంటుందంట. అట్టివారు దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రీతికరముగా ఎంచుకుంటారంట. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు దేవునికి ప్రీతికరముగా ఉండి మన శత్రువులందరినీ దేవుడు మిత్రులుగా చేసి సకల సంతోషం, సమాధానముతో నింపునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరడము మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా. నిజముగా ఒకని ప్రవర్తన మీకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తానని మీరు ఆజ్ఞాపించారు. మీకు కోట్లాది వందనాలు. మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరి ప్రవర్తన మీకు ఇష్టముగా, యోగ్యముగా, ప్రీతికరముగా ఉండునుగాక. అలాగున వారి శత్రువులందరినీ మిత్రులుగా చేయబడుదురుగాక. సకల విధములైనటువంటి గొడవలు, అల్లరులన్నీ ఆగిపోవునుగాక. సంపూర్ణమైన మీ సమాధానముతో మీ బిడ్డలందరూ నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహించి మేలు చేయమని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, శోధనలన్నీ తప్పించి వారి ప్రయత్నాలు సఫలం చేసి రాకపోకల్లో తోడించి విద్యాబుద్ధుల్లో సహాయం చేసి అలాగే వారు తండ్రి వారిని వారింటి వారిని మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదించి
మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.